అధిష్టానం వద్ద ఆయన పరపతిని మరింత పెంచుకున్నారు. ఇక రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటి నుంచే పథకాలు రచిస్తున్నారు. అవునా, రోజు కూర్చొని పథకాలు ఈయనే, ఈ 421 పథకాలు మొత్తం ఈయనే రచించిండా? మరి ఎందుకు నెరవేర్చలేని ఎందుకు రాస్తలేవు దిశ పేపరు? ఎందుకంటే మళ్ళీ 4-5 యాడ్లు ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తే కొన్ని కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసుకోవాలి. అందుకు ఆయన వైఫల్యాన్ని రాయారు, ఆయన పరిపాలన మంచిగా లేదని రాయారు, ప్రజలు ఆయన మీద వ్యతిరేకతతో ఉన్నారని రాయారు, ఆటో డ్రైవర్లు ఆగమైపోయిందని రాయారు, రైతులు ఇబ్బంది పడుతున్నారని రాయారు, వృద్ధాప్య పింఛన్లు పెంచలేదని రాయారు. నిజమే, ఇదైతే ఒక నిజమే. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అవుతున్నాడు అనే సమయంలో కేసీఆర్ బయటకు వచ్చి ఒక్క దెబ్బ కొట్టి లోపడి పోయింది కథ. కేసీఆర్ కొట్టిన దెబ్బతోటి రేవంత్ రెడ్డి ఇమేజ్ మొత్తం డమాల్ కింద పడిపోయింది. మళ్ళీ వీరి పెద్ద లీడర్ ఏమో అనుకునేసరికి వచ్చిదే పిరికి లీడర్ అనే కాడికి వచ్చింది ముచ్చట. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద లీడర్ అనేది మళ్ళీ ఒకసారి బట్టబయలవుతుంది. ఎందుకంటే గుర్తులేని ఎన్నికలలో గుర్తుపట్టి గుదిబారేసిండు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు. మరి గుర్తున్న ఎన్నికలలో గుర్తుపట్టి కాంగ్రెస్ను దెబ్బ కొట్టి మరి బీఆర్ఎస్కి ఎత్తారా లేదా చూడాలి ఓట్లు. మొత్తానికైతే రేవంత్ రెడ్డిని లేపింది అన్నట్టు దిశ పేపర్, పొలిటికల్ పంచాంగంతో లేపింది.